హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని మనం చెప్పచ్చు. మరి నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం ఈ జట్టు అంటే సోంపార్మి అయితే చాలా ఎక్సలెంట్గా రాణించింది అనేది మనం చెప్పాలి. ఇక్కడైతే న్యూయార్క్ స్ట్రైక్స్ మరి వీళ్ళిద్దరికి మధ్య ఈరోజు అయితే జరగబోతుంది. న్యూయార్క్ స్ట్రైక్ వర్సెస్ సోంపార్మి, వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మొత్తం మీద మరి హెడ్ రేటర్లో చూసుకున్న 4 మ్యాచ్లు అనేది జరిగింది. 3 మ్యాచ్లు అనేది న్యూయార్క్ అనేది గెలిచింది, ఒక మ్యాచ్ అనేది సోంపార్మి గెలిచింది. న్యూయార్క్ అయితే మరి ఛాంపియన్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్లోనే ఉంది. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఎలా రాణిస్తుంది ఏమిటి అనేది అయితే చూడాలి. అయితే మొత్తం మీద ఎక్కడంటే అబుదాబి పిచ్లోనే ఎవరితో టాస్ చేస్తామో ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా మంచిది. 140, 150, 160 వరకు చేస్తే చాలా మంచిది. లేదు అంత తక్కువ చేసినా 119 అలా చేసినా కట్టడి అనేది చేసుకోవాలి. బౌలింగ్లో అయితే సూపర్గా అయితే ఉండవలసిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉందనేది మనం చెప్పచ్చు. అసలు సోంపార్మి గురించి అయితే బలబల చూసుకున్నా ఈ సోంపార్మి అనేది ఖచ్చితంగా సరే నాకు తెలిసినంత వరకు కూడా బౌలింగ్లో అయితే ఫెయిల్యూర్స్ అనేది కనిపించింది. స్పష్టంగా ఎక్కువగా రన్స్ అవ్వడం, ఫీల్డింగ్లో ఫెయిల్ అవ్వడం అనేది చూసాం. అయితే మొత్తం మీద చూసుకున్నా రాణించవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి బ్యాటింగ్లో అయితే అందరూ రాణించారు కాబట్టి విజయం అనేది సొంతం ఎత్తి చేసుకున్నా, కానీ మరి బౌలింగ్లో చూసుకున్నా మొత్తం మీద ఫెయిల్యూర్స్ కానీ మనం చెప్పాలి. 2 ప్లసెస్ అయితే 29గా చేశానని చెప్పచ్చు. గోస్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ 39 చేశానని చెప్పచ్చు. జంత అయితే 15, ఇలాగ టైటిల్ 27. మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్స్ అనేది అయ్యారు అనేది చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా ఈ నలుగురు కూడా రాణించడం వల్ల సోంపార్మి అనేది గెలిచింది అనేది మనం చెప్పచ్చు. కొంచెం బౌలింగ్లో వీక్నెస్గా మనకి కనిపించిన బౌలింగ్లో మరి బ్యాటింగ్లో అయితే అద్భుతంగా అయితే ఉందరా అనేది అయితే మనం చెప్పచ్చు. మరి న్యూయార్క్ స్ట్రైక్స్ ఎలాగుంది అంటే చాలా బలంగా ఉంది, దుర్భేద్యంగా ఉంది. అంటే చాలా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా ఎక్సలెంట్గా మనకైతే కనిపిస్తుంది అనేది మనం చెప్పచ్చు. ఆలీ నుండి కానీ, లూయిస్ నుండి కానీ, బ్రేవ్స్ నుండి కానీ, ఫెరారా నుండి కానీ, వాస్ నుండి కానీ, ఆసిని నుండి కానీ బౌలింగ్లో ప్రతిరానా అయితే ఎక్సలెంట్గా మనం చెప్పచ్చు. మరి అమీర్ నుండి కానీ, ట్రంపీ నుండి కానీ, పోలార్డ్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. మరి నాకు తెలిసినంత సునీల్ నారాయణ నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి హార్డ్ హిట్టర్స్, మంచి బ్యాట్స్మెన్స్, మంచి హిట్టర్స్గానే మనం చెప్పచ్చు. మళ్ళీ ఎలా రాణిస్తారు ఏమిటని చూడాలి. బలవల్ల చూసుకున్న పూర్తిగా బలవల్ల చూసుకున్న అటు న్యూయార్క్ స్ట్రైక్సే చాలా బలంగా అయితే ఉందని మనం చెప్పచ్చు. న్యూయార్క్ స్ట్రైక్సే గెలిచే ఛాన్స్ ఉంది స్పష్టంగా మనం అయితే కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. ఇదే ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోకండి. మరి అన్ని